తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రత్యక్షంగా వీక్షిద్దాం. మాల భక్తుల యొక్క తన్మయత్వం ఈ విశేషమైనటువంటి ఉత్సవాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క ఆ చిన్న శేష వాహనంలో పాల్గొని అదే ప్రకారం మన యొక్క ఉపరాష్ట్రపతి అయినటువంటి శ్రీ రాధాకృష్ణన్ గారు పదవీ ప్రమాణమైన తర్వాత సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడి యొక్క దర్శన భాగ్యం తనకు కలగాలని ఈనాడు ఆదివరాహ క్షేత్రంలో వేంచేసి ఆ స్వామివారిని దర్శించుకున్నారు. ఇవి అన్నీ కూడా పూర్వజన్మ సుకృత విశేషమే. ఈ ఒక ఉత్సవాన్ని జరిపించాలంటే అర్చకులు, పరిచారకులు, కైంకర్యపరులు, అధికారులు అందరూ కూడా ఉండాలి. అంచేత భగవంతుడు అందరివాడు, అందరినీ కూడా సమానంగానే చూస్తాడు. ఎవరికైతే భక్తి ఉన్నదో వాళ్ళని మొట్టమొదటిగా గుర్తిస్తాడు. ఈనాడు గొప్ప అధికారి అయినటువంటి మన యొక్క భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి అయినటువంటి శ్రీ రాధాకృష్ణన్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఎవరైతే భక్తులు ఈనాడు ఈ స్వామివారి యొక్క సేవలో పాలు పంచుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే భగవంతుడు కూడా భక్తుని యందు విశేషమైనటువంటి ఆదరాన్ని కలిగి ఉంటాడు. అందువల్ల భాగవతులు అంటే ఎవరు? భగవద్భక్తులు అన్నమాట. భగవద్భక్తులని మానవ సేవే మాధవ సేవ అంటాం కదా. అందువల్ల వీళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు అంటే వారి యొక్క సువ్యవస్థను చూస్తూ ఉన్నారు. ఈ లోకంలో కలియుగంలో అందరికీ కూడా స్వామి ఎవరు అంటే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వరుడు. శ్రీ వెంకటే